హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రంగమోహన్ అండి. ఈ వీడియోలో అహ్మదాబాద్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ వీడియోలో అహ్మదాబాద్లోని కమలా నెహ్రూ జూ ఉందండి. ఇక్కడే జస్ట్ రైల్వే స్టేషన్కి 2.5 3 కిలోమీటర్స్ వస్తుంది. కనకర్లా అని కూడా అంటారనమాట. దీన్ని కనకర్లా అహ్మదాబాద్ జూ అని కూడా అంటారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ చిరుతని ఇక్కడ చూడొచ్చండి. ఈ జూలో మనం చాలా అరుదుగా లభిస్తాయి అన్నమాట. కనబడే చిరుతల్లో బ్లాక్ చిరుత ఒకటి. మనకి ఆంధ్రాలో అయితే వైజాగ్లో ఉంది, తిరుపతిలో ఉంది, ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. కానీ బ్లాక్ చిరుతలు ఎక్కడ ఉండవండి. మనకి ఇంత దూరం వచ్చి ఏ జూ చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక స్పెషాలిటీ అనమాట. బ్లాక్ చిరుతని చూడొచ్చు. ఈ వీడియోలో బ్లాక్ చిరుతని చూపించడానికి కుదరలేదండి. అంతా చీకటి రూమ్లో పెట్టారనమాట. మొత్తం డార్క్ ప్లేస్లో పెట్టారు. అలానే నైట్ పూట తిరిగే జీవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ, ఒక 4-5 రకాలు. అవి కూడా మనం చూడాలి అనుకున్నాం, కానీ అవి కూడా వీడియో తీయడానికి కుదరలేదు, నార్మల్ ఫోన్ కాబట్టి. అందుకని ఈ జూ పార్క్ రావాల్సి వచ్చిందండి. చాలా బాగుంది. బోట్ కూడా ఉంది. బోట్లో కూడా మనం రౌండ్ చేయొచ్చు. 100% వర్తబుల్ అనమాట. చూడడానికి ఎంత దూరం వచ్చి జూకి అనుకోవద్దండి. కంపల్సరిగా చూడవలసిన, అహ్మదాబాద్లో చూడవలసిన ప్లేసుల్లో జూ ఒకటి. సింహాన్ని చూడండి, చాలా పెద్ద సింహం. ఇంత దగ్గరగా నేను ఇప్పుడే చూడటం అనమాట. సింహాన్ని చాలా దగ్గరగా ఉందన్నమాట. అలానే ఇక్కడ బెంగాల్ టైగర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఈ జూలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను అనమాట. ఈ బెంగాల్ టైగర్ చూడండి. నెక్స్ట్ ఇక్కడే నక్కలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న నక్కలు. నక్కలు అంటే అంతలాగా చూస్తుంటానే, కానీ పిల్లలకి దీని గురించి తెలియదు కదా, ఇవన్నీ మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట ఈ జూ మటుకు. ఈ యానిమల్స్ కూడా మన ఇంత దగ్గరగా, చిరుతపులి చూడండి, చిరుతపులి కూడా చాలా దగ్గరగా. అది కూడా పెద్దవి, చిన్నవి కూడా కదండి. బెంగాల్ టైగర్ అయితే నిలబడి ఒక్కసారిగా సౌండ్ చేస్తే ఇంత భయంకరంగా ఉండిద్దా అనుకున్నా సౌండ్. సింహం గర్జన కూడా నేను ఎప్పుడు వెళ్ళాను అనమాట, ఇక్కడే ఫస్ట్ టైం వెళ్ళాను. అరిస్తే మామూలుగా లేదు. అదే అంటారు చూడండి, సౌండ్ సింహం గర్జన, వార్త ఉన్న సింహం గర్జన చాలా భయంకరంగా ఉంటుందని. చాలా చాలా గట్టిగా ఉందన్నమాట. ఇవి ముళ్ళు గుచ్చుకుంటాయి కదండి, ముళ్ళ పందులు అంటారు అవి. అసలు జింకలు అయితే చెప్పక్కర్లేదు, చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు జింకలు. ఒక జింక అసలు గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంది. వైట్ జింకలు అసలు, వైట్ జింక అయితే నేను ఇంతవరకు చూడలేదండి. నేను గుంటూరులో చూశాను, నర్సరావుపేటలో కోటప్పకొండలో ఉండేవండి, తీసారులేండి జింకలు. బాగుండి చాలా ఉండేవి. అలాగే తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా చాలా జింకల పార్క్ పనులు వచ్చేవి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని జింకలు ఉన్నాయి. ఇవి చూస్తే జింకల్లా లేవు, చిన్న సైజు గేదెల్లాగా ఉన్నాయి అనమాట. వీటి నేమ్ కూడా తెలియదండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. చాలా పెద్దండి. మొత్తానికి మాకు చూడ్డానికి మాకు ఇక్కడ 2-3 అవర్స్ పట్టేటట్టే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇటు వెళ్ళి ఒకే సైడ్ అటు ఇటు తిరగకుండా రూట్ మ్యాప్ కూడా ఇచ్చామన్నమాట మనకి. స్టార్టింగ్లోనే మధ్యలో కూడా 2-3 ఉన్నాయి అన్నమాట, ఎటు నుంచి ఎటు వెళ్ళాలని. అలా కాకుండా ఎలా అంటే అలా వెళ్తే కొన్ని మిస్ అయిపోతారు. అలా కాకుండా జూ వాళ్ళు చెప్పినట్టుగానే వెళ్తే అన్నీ చూడొచ్చు అన్నమాట.
చూడండి ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళినప్పుడే కరెక్ట్గా లేచిందయ్యా. అసలు చాలా పెద్దగా ఉంది. దూరం నుంచి చూడటం కానీ ఇంత దగ్గరగా అయితే చూడలేదన్నమాట. దాని నుంచి లోపలికి రూట్ ఉందన్నమాట. అటు నుంచి అటు వెళ్ళిపోయింది లోపలికి. క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక్కడే మనకి ఈము పక్షులు కూడా ఉన్నాయండి. ఈము పక్షులు ఓపెన్లో పెంచుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఫుడ్ పెట్టేది ఒక చోట, దాని నుంచి రూమ్లోకి బయటికి వెళ్ళొచ్చు అనమాట. వర్షం పడ్డప్పుడు సేఫ్టీ కోసం ఓపెన్ ప్లేస్లో ఉంచారు, ప్లస్ బోన్లో ఉంచారు. రెండు విధాలుగా ఉందన్నమాట. మొసళ్ళు కూడా ఉన్నాయండి. మొసళ్ళు అయితే చాలా డిఫరెంట్ ఒక్కొక్క కేసుకి ఒక్కో రకమైన మొసళ్ళు అనమాట. చెన్నైలో ఉందండి మొసలి పార్క్ ఉంది, తమిళనాడు దగ్గర, మహాబలిపురం వెళ్ళే దారిలో. అక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొసళ్ళు ఉన్నాయి అనమాట. ఇక్కడైతే అది ఓన్లీ చెన్నైలో ఉన్నది ఏంటంటే మహాబలిపురం దగ్గర డిఫరెంట్ టైప్స్ మొసలిని పెంచుతారు. ఇక్కడైతే పార్క్ లాగా దీంట్లో మనకి ఇండియన్ టైప్ అని తమిళ, చెన్నై, చైనీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొసళ్ళు ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మోడలు అసలు చూస్తే ఫస్ట్ టైం చనిపోయినాయేమో అనుకున్నాను, కానీ కదిలితే కానీ అర్థం కాల. అలా ఉన్నాయి అనమాట, కదలకుండా సైలెంట్గా. మనం వచ్చేటానికి కొంచెం ఫుడ్ వేసేసరికి అప్పుడు అర్థమైంది అనమాట, టింగ్ టింగ్ అని పరిగెత్తుంది. స్టార్టింగ్లోనే చూడండి, దాన్ని చూసి మా బుడ్డోడు భయపడ్డాడు ఫస్ట్ దగ్గరికి వెళ్ళడానికే. అది వచ్చేస్తుందంటే. నార్మల్ ఇండియన్ టైప్స్ కోతులు కూడా ఉన్నాయండి. బోట్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట. చాలా మనకి జనరల్గా చిన్న దాంట్లో కూడా బోట్స్ చూస్తుంటాం కదా, అవన్నీ ఉన్నాయి. అలాగే మనకి కొల్లేరు దగ్గర పెంచుతారు కదండి బోట్స్, ఫారెన్ నుంచి వచ్చేవని బోట్స్. ఇక్కడ పెద్దవి పిల్లవి ఉంటాయి కదా, పెద్దగా ఉన్నవన్నీ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. హంసలు కూడా ఉన్నాయండి. హంసల్లో టూ టైప్స్, బ్లాక్ వైట్ టూ టైప్స్ ఉన్నాయి అన్నమాట.